హలో అండి అందరికీ. రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారు కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పాలన సందర్భంగా ఒక జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ జాయింట్ ప్రెస్ మీట్లో వాళ్ళు కొన్ని కీలకమైన విషయాలు ఏదైతే ప్రజలతో పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తల్లికి వందనం స్కీమ్, ఏదైతే కూటమి అధికారంలో రావడానికి అత్యంత కీలకమైన పాత్ర పోషించిన స్కీమ్ ఏదైనా ఉంది అంటే తల్లికి వందనం. మనం ప్రచారంలో కూడా ఏదైతే ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన చేసిన ప్రచారం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏదైతే మీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్న మాటలు ఉన్నాయి చూసినారా, ఏదైతే తల్లికి వందనం స్కీమ్, ఆ స్కీమ్ ఏదైతే అమలుని కూటమి ప్రభుత్వం 1 ఇయర్ అవుతున్న సందర్భంగా ప్రారంభించడం జరిగింది. దాదాపు 67 లక్షల మంది తల్లుల అకౌంట్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 13,000 ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 13,000 పడుతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారనమాట. అయితే ఈ వ్యాఖ్యలు అనేవి కొంచెం వివాదానికి దారితీస్తున్నాయి. అలాగే ఈ వ్యాఖ్యల మీద కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అన్నమాట. ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే, అయితే తల్లికి వందనం స్కీమ్తో దాదాపు మేము సూపర్ 6 అన్నీ అమలు చేసినాం, ఇక ఎవరు కూడా సూపర్ 6 అడగవద్దు, ఒకవేళ సూపర్ 6 అడిగితే వాళ్ళ యొక్క నాలుక మందం, అంటే ఇంకా సూపర్ 6ని అమలు చేయడం ఇంకెవరు అడగొద్దు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఒక డైరెక్షన్, అంటే వైసీపీ పార్టీకి ప్రజలకి ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చారనమాట. అంటే ఈ యొక్క తల్లికి వందన స్కీమ్తో సూపర్ 6 మొత్తం అమలు చేసిన ఉన్న మెసేజ్ని అయితే ప్రజలకు ఇస్తున్నారు. అయితే దీని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అన్నమాట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇప్పటికీ కూడా సూపర్ 6లో వాళ్ళు అమలు చేసిన 2 పథకాలు. ఒకటి అయితే మనం గమనించుకున్నట్లయితే మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వటం, అది రీసెంట్గా చూసుకున్నట్టయితే ఏదైతే తల్లికి వందనం స్కీమ్, ఈ 2 స్కీమ్సే దాదాపు 1 ఇయర్లో ప్రభుత్వం అమలు చేసింది. అయితే మిగతా 4 స్కీములు కూడా అలాగనే ఉన్నాయి. ఒకటి అన్నదాత సుఖీభావ, ఏదైతే రైతులకు 20,000 మనం చూసుకుంటే మహిళలకు ఫ్రీ బస్సు, ఇంకోటి వచ్చేసి నిరుద్యోగులకు 3,000, ఇంకోటి వచ్చేసి ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క మహిళకి 1,500 అన్నమాట. అయితే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకాలు మీద ఎలాంటి విధి విధానాలు ప్రకటించలేదు. అన్నదాత సుఖీభావ అలాగే మహిళలకు ఫ్రీ బస్ త్వరలో అమలు చేస్తామని చెప్పినారులే, కానీ అయితే ఆడబిడ్డ నిధి అలాగే నిరుద్యోగ వృత్తి మీద ఎలాంటి విధి విధానాలు ప్రకటించలేదన్నమాట. అయితే దీని మీదే కొన్ని విమర్శలు వైసీపీ పార్టీ నుంచి, కొంచెం సాధారణ ప్రజల నుంచి కూడా వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే అధికారంలో రావడానికి కీలకమైన పాత్ర పోషించారు కాబట్టి కేవలం 2 పథకాలు మాత్రమే అమలు చేసి సూపర్ 6 అమలైంది అంటాం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కొంతమంది అయితే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. అటు వైసీపీ పార్టీ కూడా విమర్శలు అయితే చేస్తూ ఉందన్నమాట. అయితే ఈ యొక్క ఇష్యూలో, ఏదైతే సూపర్ 6 అమలు ఇష్యూలో ఒకవేళ మీకు సూపర్ 6 అమలైతే ఏమేమి పథకాలు వచ్చినాయో కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో షేర్ చేసుకోండి. ఓకే మరి.